ఆడిషన్స్ కాదండి, మూవీ ఆడిషన్స్. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి ఎన్ఎస్టీ. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అప్రెంటిషిప్ గా జాయిన్ అయ్యి అసోసియేట్ అయ్యి కో-డైరెక్టర్ అయ్యి ఇప్పుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ దొరికింది సార్. వదిలే ప్రసక్తి లేదు. బ్రహ్మాండమైన సినిమాలు ఇస్తా. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ దాకా తీసుకెళ్తా. ఐ లవ్ యు చంటి. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా, ఈ రోజు ఈ స్కెట్ కనుక కొడితే ఆయన 8 ఇచ్చినా అది నీకే, 10 ఇచ్చినా నీకే అంకితం. 10 పక్కన 3 సున్నాలు పెట్టి కార్డు ఇస్తే మాత్రం నాకు అంకితం. డైరెక్టర్ పెట్టేసుకున్న సినిమా ఓపెన్ చేసాం. అది ఏంటంటే సార్, ఈ మధ్య టాలెంటెడ్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని బ్రహ్మాండం డబ్బులు పెట్టే హీరో అంటే సినిమా తీసేస్తా, హిట్ అయిపోద్ది. ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్ అంతే. టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు కావాలి నాకు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం పేరు? నా పేరు సుధాకర్ సార్. దేనికోసం వచ్చావు? నేను మీ సినిమాలో చిన్న అవకాశం ఇప్పించేస్తాను. సింగర్ సార్. సింగర్? ఎస్ సార్. నా దగ్గరికి ఎందుకు వచ్చా? మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కదా వెళ్ళాలి. అంటే మీరు రికమెండ్ చేస్తే అక్కడ వచ్చి పాడొచ్చు కదా సార్. అలా నేను రికమెండ్ చేయాలి మీ సినిమాలో నువ్వు పాడతావు. ఎస్ సార్. బాగుందిరా. అర్థవంతమైన పాటలు పాడితే నేను నీకు ఛాన్స్ ఇస్తా. అర్థవంతంగా పాటలు పాడాలి అంతే. తప్పకుండా పాడతాను సార్. తప్పకుండా. ఒక్క వదలమంటారు ఒక పాటని? బ్రహ్మాండమైన పాట వదులు. కమాన్. ఫస్ట్ మొదటి పాట పాడు. తెలిసిన మనసే తెలియక ముందే ప్రేమలో పడుతుంది, అబ్బా ప్రేమలో పడుతోంది. పళ్ళు రాలిపోతాయి. అర్థవంతమైన పాటలు పాడమన్నా. ఇప్పుడే రే, తెలిసిన మనసు తెలియకుండా ప్రేమలో ఎలా పడుతుంది? అదే ఎలా పడుతుంది? ఇప్పుడు నీకు పట్టు ఉంది సార్, దానికి ఆకలి ఇస్తుంది సార్. నీకు తెలియకుండా వెళ్ళి అన్నం తినేసి వచ్చేస్తుందా? ఓహో, అర్థవంతంగా పాటలు పాడాలి. అర్థవంతమైన పాటలు, క్లారిటీ. చందమామ గురించి అద్భుతం పాడు సార్. పాడు బ్రహ్మాండం. మామా చందమామ వినరావా నా కథ. పళ్ళు రాలిపోతాయి మళ్ళీ. ఏమైంది సార్? అర్థవంతమైన పాట అన్నాను. పాడలేదు సార్. నీకేమన్నా భాష బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంట్లో? లేదు సార్. సమరసింహారెడ్డి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యావా? లేదు సార్. నేను రౌడీ షీటర్వా? లేదు సార్. నీ కథ ఏంటని చందమామ ఎందుకు వస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా చాలా అర్థవంతమైన పాటలు, చాలా నీట్ సాంగ్స్ ఉండాలి సార్. అర్థవంతం అంటారు తొక్కలది. మీరు అర్థంతో పాట పాడండి చూద్దాం దమ్మునుంటే. నా దగ్గర బ్రహ్మాండమైన అర్థవంతమైన పాట ఉంది. పాడండి ఒకటి. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడు. ఇలా బ్రహ్మాండమైన అర్థం. ఎక్కడ సార్? ఎందుకు లేదురా? చెప్పండి సార్. సత్తే ఏ గొడవ లేదు, చచ్చిపోయినది ఏ గొడవతో పని లేదు మనకి. సత్తే ఏ గొడవ లేదు, నువ్వు చచ్చిన తర్వాత పక్కోడు కొట్టుకుంటే ఏంటి, ఎదురుడే కొట్టుకుంటే ఏంటి? నిజం చెప్పారు సార్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోడు లేదు, పుట్టే మనిషి వీడి చేతిలో సత్తాడు. పాటలు కావాలంటే పాటలు, డబ్బులు లేక నేను ఏడుస్తుంటే. ఎవరు ఇక్కడ? సార్ ఎవరు? నేను డైరెక్టర్ సార్. డైరెక్టరా? నీ దగ్గర చాలా కాలం ఉన్నారు. అబ్బు, నీ సినిమాకి బడ్జెట్ ఎంత? బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ ఏంటి అడుగు. 60 లక్షలు సార్. 60 లక్షలు? Yes. ఎన్ని రోజులు తెస్తా? 30 days. 30 days లో 60 లక్షలు? ఎందుకురా ప్రొడ్యూసర్లు ఇలా నాశనం చేస్తారు? అసలు మార్నింగ్ లేచి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత భోజనాలకి ఎంత అవుతుందో తెలుసురా? 50,000. 30 రోజులు అంటే ఎంత? 15 లక్షలు అక్కడ పోయింది. ఒక హీరోకి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? కనీసం 10 లక్షలు ఇవ్వాలి కదా. అక్కడికి 25 పోయిందా? మీరు తెలుగు హీరోలు బెటర్, ముంబై పరిగెడతారు. ముంబై వెళ్తే ఆవిడ ఎంత అడుగుతుంది? ఫ్లైట్ ఛార్జ్, ఏసీ 5 స్టార్ హోటల్, అదో 20 పీకుద్దా? ఎంత అయింది? 45. ఇంకా 15లో నువ్వేం తెస్తారా? కెమెరాకి ఇస్తావా, మేకప్ కి ఇస్తావా, కాస్ట్యూమ్స్ కి ఇస్తావా, లొకేషన్స్ కి ఇస్తావా, ప్రమోషన్స్ కి ఇస్తావా, పబ్లిసిటీకి ఇస్తావా? ఎందుకురా మీరు ఇలా తగులడిపోతున్నారు? ఒరే, నా దగ్గర 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలకి కరెక్ట్ జడ్జిమెంట్ నువ్వు ఇవ్వగలిగితే నువ్వు డైరెక్టర్ అని ఒప్పుకుంటాను. అడగండి సార్, కథలు అడగండి. నా మొదటి కథలో చెప్పండి. హీరో పాపం పిచ్చోడు, హీరోయిన్ చాలా మంచిది. అది పిచ్చిది కాదు రోయ్, కథ అలా జరుగుతూ ఉంటది. క్లైమాక్స్ హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా లేదా? చేసుకుంటారు సార్. ఎందుకు చేసుకుంటాడు రా? ఈ ఎదవ ఎందుకు పిచ్చోడు అయినప్పుడు హీరోయిన్ ఎందుకు చేసుకుంటది? మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుకుని వెళ్ళిపోద్ది. ఈయన ఇక్కడ వదిలే. ఏం డైరెక్షన్ చేస్తావు నువ్వు? 3 సీన్లు, దానికి నువ్వు ఎలా చేస్తావు? చెయ్యి. అడగండి సార్.
నువ్వు ఒక అతనికి 50 లక్షలు అప్పిచ్చావు. బ్రహ్మాండం. ఆ 50 లక్షలు ఇచ్చిన అతనికి అప్పు కలెక్ట్ చేయడం కోసం తిరిగి 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 తిరుగుతాను. ఆపాలరా నువ్వు డైరెక్టర్ కదా. సారీ. అది తిరిగి 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 వచ్చి వాడికి పిచ్చి ఎక్కిపోయి మందు తాగుతూ సిగరెట్ కాలుస్తూ ఈ 2 వ్యాధులకి బానిస అయిపోయాడు. అప్పుడు మీ నాన్న వచ్చి వాడిని ఎలా ఓదారుస్తాడు? ఈ సీన్ లో నాన్న అంటే సాధారణంగా 50 లక్షలు పోయాయి కాబట్టి మా నాన్న కూడా అతను మందు అవుతాడు సార్. అక్కడ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడతాడు మీ నాన్న? ఎలా మాట్లాడతాడు తెలియచ్చా? చెప్పండి మీరు. తెలుసుకో. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ, మన బ్రతికేదో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ అంటే. ఇంకొక చిన్న సిచ్యువేషన్ చెప్తావా? మీ నాన్న ఆఫీసులో పెద్ద గుమస్తా, వాళ్ళ నాన్న తండ్రి గారి చిన్న కూతురు పెద్ద కూతురు యొక్క మేనత కూతురు మేనమావ కూతురు పక్కన ఉన్నటువంటి పెద్ద ఆఫీసులో ఉన్న పెద్ద ఆఫీసర్ గారి భార్య పక్కన ఇంట్లో ఉంటున్న ఫ్యూను ఫ్రెండ్ చెల్లెల్ని ఒకటి రేప్ చేశాడు. ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేయగానే నీకు కోపం వచ్చి వెళ్ళి ఆ ఫ్రెండ్ని చంపేశావు. చంపేసిన తర్వాత నిన్ను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు. నీకు భయం వేసింది. గబగబ ఇంటికి వచ్చేసావు. మళ్ళా మంది వేసావు, సిగరెట్ కాలుస్తున్నావు, అలా కూర్చున్నావు. అప్పుడు మీ తాత నిన్ను ఎలా ఓదారుస్తాడు చెప్పు? మా తాత కూడా నాతో కూర్చొని మందు అవుతాడు సార్. నీ మందు తాగడం వాళ్ళేంటి? ఆ సిచ్యువేషన్ లో మీ తాత చెప్పి డైలాగ్ నాకు చెప్పరా? తెలియదు, మీరే చెప్పండి. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ, మన బతుకులేవో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ. సరే, ఫైనల్ థర్డ్ క్వశ్చన్ నీకు చెప్తున్నాను, అర్థం చేసుకుని కరెక్ట్ గా దీనికైనా ఆన్సర్ చెప్పు. ఓకే. మీ పెదమావయ్య గారు వాళ్ళ మేనత్త కూతురు చిన్నత్త కూతురు, వాళ్ళ పెదమావయ్య గారి చిన్నత్త కూతురు, వాళ్ళ పెద్ద నాన్నగారి పెదమావయ్య గారి కాలు విరిచిన వేలు విరిచిన 3వ పిన్నత్త కూతుర్ని ఏంటి ఎవడో రేప్ చేశాడు, చచ్చిపోయింది పాపం. అప్పుడు నేను దాన్ని రేప్ చేసిన వాడిని పట్టుకొని చంపేశా. కాదు, అక్కడే పప్పులో అడిగేస్తున్నావు. ఆ శవం దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఎలా ఓదారుస్తావు? అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను చెప్తా, ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ, మన బతికేదో మనం బతుకుతున్నాం కదరా, మన కొద్దురా ఇవన్నీ. ఇదే కదా డైలాగ్. కడుపు కాదు అదేంటి, అది శవం దగ్గర కూర్చుని ఓదార్చు, ఆడదాన్ని ఓదారుస్తున్నావు. మీ తాత మీ నాన్న మీ అమ్మ కాదు, అక్కడ శవం దగ్గర కూర్చున్నప్పుడు ఇదిరా డైలాగులు ఎందుకు? మరి ఇందా సిచ్యువేషన్ లో డైలాగ్ పడినప్పుడు ఈ సిచ్యువేషన్ డైలాగులు ఎందుకు పండవు సార్? వేరియేషన్ ఉంది కదా, అక్కడ తండ్రి కొడుకు, తాత కొడుకు, తాత మనవడు, ఇక్కడ శవం. సార్ ఇంతకీ మీరు రైటరా సార్? కాదు. డైరెక్టరా సార్? కాదు. కో డైరెక్టరా సార్? కాదు. కెమెరామెన్? కాదమ్మా. మరి ఎవరు సార్ మీరు? ఆర్టిస్ట్. అరే నువ్వు నన్ను ఆడిషన్ చేయాలా, నేను నిన్ను ఆడిషన్ చేయాలా? నీకెందుకురా, నేను 60 లక్షల్లో తీస్తే 70 లక్షల్లో తీస్తే ఛాన్స్ నీకు కావాలా నాకు కావాలరా? నాకే లేక నేను క్యారెక్టర్లు ఇవ్వండి అంటే వినలేదురా. టైం వచ్చింది, యాక్షన్ చేసే టైం వచ్చింది. ఏ డైరెక్టర్ వచ్చినా ఏ ప్రొడ్యూసర్ వచ్చినా నన్నెవరు ఆపలేరు. ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది వినండి.